నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రామ్ చరణ్ తేజ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో మెగా అభిమానులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం హరికుమార్ రెడ్డి మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్ అంటే గుర్తొచ్చేది ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామమని అన్నారు. మేము 29 క్యాంపులు చేశామని 5000 యూనిట్లు బ్లడ్ సేకరణ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాధవరెడ్డి, శ్రీకాంత్, రామ్ చరణ్ అభిమానులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం ఇది సుమారుగా మేము ఇప్పటికి 29 క్యాంపులు పైన చేస్తున్నాము. ఇది కరెక్ట్గా అయితే ఐడియా లేదు కానీ 30 ఎబోనే అయి ఉంటాయి. 5000 యూనిట్ల వరకు రక్త సేకరణ చేయడం జరిగింది కేవలం కోవూరు నియోజకవర్గం నుంచే. రక్తదానం అని అంటే నెల్లూరు జిల్లాలో ముందుగా గుర్తొచ్చేది ఇందుకూరుపేట మండలం, అందులో గంగపట్నం గ్రామం. ఈ రక్తదానం ఈరోజు స్టార్ట్ అయింది కాదు, గత 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మేము 2000 సంవత్సరంలో స్టార్ట్ అయిన ప్రోగ్రాము. మొదటే 113 మందితో స్టార్ట్ అయిన ప్రోగ్రాం ఇప్పుడు ఒకే క్యాంపులో స్వచ్ఛందంగా యువకులు కావచ్చు, యువతలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, అందరూ కూడా ఒక పిలుపుతో కేవలం స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో పెట్టినటువంటి సమాచారాన్ని తెలుసుకొని ఈరోజు ఇంత స్వచ్ఛందంగా వచ్చి ఏకదాటిగా ఈ సుమారు నెల్లూరుకి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి రక్తదానం అంటే ఎంత పేరు తీసుకురావడంలో ప్రతి ఒక్కరికి కూడా యువకులు కావచ్చు, నా వెనకుండి ఎప్పుడు కూడా ఫోటోలకు రారు, పేపర్లో కనీసం పేరు కూడా రాదు. ఈ స్థాయికి గంగపట్నాన్ని తీసుకురావడంలో నా వెనకున్నటువంటి టీం, నెక్స్ట్ జనరేషన్ టీంకి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాం. సుమారు 3-4 గంటల వరకు కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా సమాచారం అందని ఉత్సాహమైనటువంటి వారు యువకులు కావచ్చు, యువతలు కావచ్చు, అలాగే అర్ధరాత్రి కావచ్చు, డే టైం కావచ్చు, ఎప్పుడైనా కూడా రక్తం అవసరం అని అంటే ముందుగా గుర్తొచ్చేది కోవూరు నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలంలో గంగపట్నం గ్రామం. ఈ మాటను ఇలాగే కంటిన్యూ చేసుకుంటాము. రాజకీయాలతో సంబంధం లేదు, కుల మతాలతో సంబంధం లేదు. ఏ టైంలో ఫోన్ చేసినా సరే రక్తం అవసరం అని అంటే ముందుగా మేము గుర్తు రావాలి. అది కూడా జనసేన పార్టీలో ఉండేటటువంటి మేమే గుర్తు రావాలి. అంటే నొక్కి ఒక్క నుంచి చెప్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. సేవా సిద్ధాంతాలను కావచ్చు, జనసేన పార్టీని కావచ్చు, ప్రతి గడపకు కూడా తీసుకోవడంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఈరోజు మాటిస్తున్నాను. దయచేసి సమాచారం అందని యువకులందరూ కూడా ఈ మాటతో దయచేసి అర్థం చేసుకొని, పని ఒత్తిడి వల్ల అందరూ కూడా సమాచారం ఇవ్వలేకపోయాను, అర్థం చేసుకొని ఇంకా సమయం ఉంది, అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.